అనుభవజ్ఞులైన కోచ్లు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో జలక్రీడలకు సరైన ప్రోత్సాహం లభించడం లేదని కనోయా కయకింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బలరాం నాయుడు అభిప్రాయపడ్డారు. సాధారణ క్రీడలకు వాటర్ స్పోర్ట్స్ కు మధ్య వ్యత్యాసం ఉండటంతో ఈ రంగంపై ఆసక్తి కూడా తక్కువగా ఉందని తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో కయాకింగ్ క్రీడలకు మంచి ఆదరణ ఉందని, అలాగే పతకాలు సాధించడంలో ఈ క్రీడలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా సౌత్ జోన్ స్థాయిలో కనోయా కయాకింగ్ క్రీడలు విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్నామని అంటున్న బలరాం నాయుడుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వాటర్ స్పోర్ట్స్ కు సంబంధించి ఛాంపియన్షిప్ 2026 కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈరోజు అసోసియేషన్ ప్రెసిడెంట్ బలరాం నాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈ కియాకింగ్ కానీ కనోకింగ్ కానీ సంబంధించి అసలు ఏంటి? దాదాపుగా ఎప్పుడో ఒలింపిక్స్ లో 1934 నుంచి ఉన్నప్పటికీ కూడా మనకు పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్ లో అంత ప్రాచుర్యం అయితే పెద్దగా లేదు. దీనికి సంబంధించి నేర్చుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. సో మన విశాఖపట్నంలో ఉన్నది. ఎప్పుడైతే 2024 విజయవాడ ఫ్లడ్స్ తర్వాతే దీన్ని కొంతవరకు జనాలు గుర్తించడం జరిగింది. సో దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన విశాఖపట్నం వాటర్ స్పోర్ట్స్ వచ్చేసరికి 2013 నుంచి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా అంతకుముందు కొంతమంది చేశారు. తర్వాత రుషికొండలో ఒక బేస్ పెట్టి స్కూబా డైవింగ్ కానీ, సీ కయాకింగ్ కానీ, స్పీడ్ బోటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేసాం ఫస్ట్. అవి ఓన్లీ రిక్రియేషనల్ పరంగానూ టూరిస్ట్ పరంగా ఉన్నాయి. ప్రొఫెషనల్ వాటర్ స్పోర్ట్స్కి వచ్చేసరికి ఇంతవరకు అది ఉండేది కాదు మీరు చెప్పినట్లు. కానీ కయాకింగ్ కెనోయింగ్ అనేది స్పోర్ట్, ఒలింపిక్ స్పోర్ట్. ఇది ప్యాడ్లింగ్ స్పోర్ట్ అనమాట. పడవల పోటీలు అవుతాయి. ఈ పెడల్స్తో చేసే నాన్ మోటరైజ్డ్ కాంపిటీషన్ ఇది. సో వీటిలో ఏంటంటే మేము అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఒక 12 వాటర్ బాడీస్లో మేము చేస్తాం. మనం నేచురల్గా మనకి వాటర్ బాడీస్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇటు సైడ్ ఫ్లాట్ వాటర్ ఉంది, ఇంకా ఓషన్ కూడా ఉంది. రఫ్ వాటర్స్ ఓషన్లో కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో కూడా మనం చేయొచ్చు, ఈ డిసిప్లిన్ చేయొచ్చు. సో మేము ఇక్కడ విశాఖపట్నంలో మనకి ఏంటంటే ఇక్కడ ఓషన్ సైడ్ రుషికొండ మేము ఎంచుకున్నాం, ఇంకా గంభీరం గడ్డ ఫ్లాట్ వాటర్ రిజర్వాయర్ ఎంచుకున్నాం. సో గంభీరం గేట్లో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కూడా గవర్నమెంట్ ద్వారా మేము లెటర్స్ రాసి అవన్నీ ప్రపోజల్ పెడితే ఇప్పటికీ గ్రాంట్ శాంక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు అకాడమీ స్టార్ట్ అవుతుంది. ఇంకా 15 మంది సెలెక్ట్ అయ్యారు, బాలురు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి అంటే రెసిడెన్షియల్ అక్కడే ఇస్తున్నారు, కొమ్మాది దగ్గర ఇస్తున్నారు. అండ్ ఫుడ్ కానీ అది అంత ఫెసిలిటీ శాప్ చూసుకుంటుంది. అండ్ ట్రైనింగ్కి రిక్రూట్మెంట్ కూడా చేశారు. మిగతా స్పోర్ట్స్ తో కంపేర్ చేసుకుంటే దీనికి సంబంధించి పెద్దగా ప్రాచుర్యం అయితే లేదు ఇప్పటివరకు, ఎవరికి కూడా తెలియదు. ఎందుకని ఇది అంత మరుగున పడిపోవడానికి కారణం ఏంటి? ప్రాచుర్యత ఎందుకు లేదంటే మీకు ల్యాండ్ మీద చేసేవి అందరికి ప్రాచుర్యత ఉంటుంది. వాటర్లో చేసేసరికి దానికి చాలా కాస్ట్లీ అఫైర్ ఉంటుంది. ఆ పడవలే చాలా కాస్ట్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, చాలా మందికి ఈత రాని పరిస్థితి ఉంది. చాలా మందికి ఏంటంటే ప్రమాదాలు జరగడం వల్ల పేరెంట్స్ కూడా భయపడడం జరుగుతుంది, వాటర్లోకి తీసుకెళ్ళలేని పరిస్థితి. సో గ్రౌండ్లో ఏవైతే గేమ్స్ ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాచుర్యత ఉంది, అది ఉంది. వాటర్లో ఇప్పటికిప్పుడు అదర్ స్టేట్స్లో 30 years నుంచి కానీ 40 years నుంచి కానీ చేస్తూ ఉన్నారు, మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అది లీడ్ చేసే ఎక్స్పర్టైజ్ లేకపోవడం, ఇంకా దాన్ని గైడ్ చేసేవి లేకపోవడం, ఆ భయం వల్ల వాటర్ స్పోర్ట్స్ అవేర్నెస్ లేదు, వాటర్ సేఫ్టీ అవేర్నెస్ లేదు, వాటర్ స్పోర్ట్స్ గురించి తెలియదు. మేము మా లెవెల్స్లో మేము కష్టపడుతూ మేము ఒక 12 వాటర్ బాడీస్ ఆంధ్రప్రదేశ్లో చేయించగలిగాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మనకి ప్రారంభంలోనే మనకి 20% నేషనల్ గేమ్స్లో 20% మెడల్ కంట్రిబ్యూషన్ ఉంది వాటర్ స్పోర్ట్స్కి. అంటే మెడల్ విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనం ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఇన్ని మెడల్స్ 20% కంట్రిబ్యూషన్ ఏపీకి ఇస్తున్నామంటే ఇంకా స్టార్ట్ చేసి ఇంకా 2 yearsలో చాలా మెరుగుపడవచ్చు. ఇంకా నేను నా ప్రకారం అయితే ఒక 50% మన మెడల్ కంట్రిబ్యూషన్ ఏపీకి మేము ఇవ్వగలం. సో ఇప్పుడు రేపు మీరు చేసేటువంటి ఛాంపియన్షిప్ వివరాలు ఏంటి, ఎలా ఉండబోతుంది? అదర్ స్టేట్స్ నుంచి జనరల్గా ఏంటంటే ఎక్కువగా ఈ స్పోర్ట్స్ అని ఇప్పుడు ఉత్తరాఖండ్ ఏరియాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీరు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఏపీలో ఉన్నటువంటి వాళ్ళే వస్తారు ఈ స్పోర్ట్స్? ఓకే, ఇది అష్మితా లీగ్ సౌత్ జోన్ అండి. ఈ అష్మితా లీగ్ సౌత్ జోన్ అంటేనే 11 స్టేట్స్ ఆల్రెడీ రికగ్నైజ్ అయినవి. వాళ్ళ ఎక్కడైతే ప్రొఫెషనల్ అథ్లెట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిందే. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేయించుకున్నారు. సో 11 స్టేట్లు ఇక్కడికి వస్తున్నాయి, క్రీడాకారులు ఇక్కడికి వస్తున్నారు. ఇది కూడా మనకి పెద్ద ఆపర్చునిటీ. ఇంకా మన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఇంకా ప్రారంభం స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్లోనే మనకి సౌత్ జోన్ జరగడం నేషనల్ వైడ్. ఇది
నేషనల్ వైడ్ లో కూడా ఇది ఫస్ట్ టైం అండి. సౌత్ జోన్ అండ్ నార్త్ జోన్ ఆల్రెడీ రాయ్పూర్ లో జరిగింది. సౌత్ జోన్ విశాఖపట్నంలో ఫస్ట్ టైం జరుగుతుంది. ఇండియాలో ఇది ఫస్ట్ టైం అండి. ఇది బెస్ట్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. సో ఎన్ని రోజులు చేస్తారు, డేట్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి స్పోర్ట్స్? ఇది జూలై 4th నుంచి 5th వరకు మేము చేస్తున్నాము. సో జూలై 4th 7 o'clock స్టార్ట్ చేస్తాం, 4:30కి వైండ్ అప్ చేస్తున్నాం. అండ్ 2 days అలా కంటిన్యూ చేస్తాం. దీంట్లో డిసిప్లిన్స్ కూడా ఉన్నాయి. 200 మీటర్, 500 మీటర్ అండ్ 1000 మీటర్ డిసిప్లిన్స్ ఉన్నాయి. అండ్ కేటగిరీస్ కూడా సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ కేటగిరీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అంటే అస్మిత లీగ్ పేరుతోటి జూలై 4-5 తేదీలో విశాఖపట్నంలో నిర్వహించినటువంటి ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ప్రాచుర్యం పెద్దగా లేకపోయినప్పుడు కూడా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా తక్కువగా ఉండదని చెప్పి అయితే దీన్ని ఫస్ట్ టైం అకాడమీ ఇక్కడ నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీని ప్రాచుర్యాన్ని మరింత పెంచేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి జూలై 4-5 తేదీ జరిగిన స్పోర్ట్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్తాను. కెమెరామెన్ షాదిక్తో కిరణ్ కుమార్, రాజేష్ వైజాగ్.